మేడం, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. మీ అమ్మ మీ చెల్లి గురించే కదా మీరు బాధపడేది. ఇంకెవరున్నారు సత్తయ్య గారు? వాళ్లే నాకు సర్వస్వం. వాళ్ళని ఇబ్బందులు పెడుతూ బాధలకి గురి చేస్తూ ప్రతిరోజు నరకం చూపిస్తుంది మా అత్త త్రిపుర. మనం ఇచ్చిన వార్నింగ్కి ఆ దయాకర్ మీద చేయి చేసుకున్నందుకు త్రిపుర సెటరేట్ అవుతుంది అనుకున్నాను. కామ్ అవుతుందో ఇంకా రెచ్చిపోయి కత్తులు నూరుతుందో అని నాకు భయమేస్తుంది సత్తయ్య గారు. మీరేం భయపడకండి. ఆ త్రిపుర అదే విధంగా రెచ్చిపోతే చూస్తూ మనమేం ఊరుకోం. అమ్మ ఆరోగ్యం బాగోలేదు. చెల్లిని సెటిల్ చేయాల్సిన బాధ్యత నా మీదే ఉంది. ఈ బాధలన్నింటినీ ఇంకా కొంతకాలం నేను భరించాలి. అమ్మకేమైనా అయితే నేను తట్టుకోలేను సత్తయ్య గారు. అమ్మ అయినా నాన్న అయినా అన్నీ మాకు మా అమ్మే. మంజు మేడం, మీ అమ్మగారికి ఏమీ కాదు. మీ అమ్మగారి గురించి మీరొక్కరే కాదు, నేను ఆలోచిస్తాను. ప్లీజ్ బాధపడకండి. ఎన్ని బాధలైనా భరించగలం. అమ్మకు బాధలున్నాయంటే ఏ బిడ్డ మాత్రం సంతోషంగా ఉండగలదు? చిన్నప్పటి నుంచి స్నానం చేయించి తలదొవ్వి అల్లారి ముద్దుగా పెంచిన మా అమ్మను నేను సరిగా చూసుకోలేకపోయాను అనే బాధ నన్ను వేధిస్తూనే ఉంది. మంజు మేడం, కూర్చొని బాధలు పడుతూ ఉంటే బాధలు కష్టాలు తీరుతాయా చెప్పండి? మీకు నేను తోడుగా ఉంటాను. మీ కుటుంబంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా మీకు తోడుగా నిలబడతాను. నన్ను నమ్మండి, నేను మీకు మాటిస్తున్నాను. సత్య, మంజు, నీ కష్టాల్లో పాలు పంచుకుంటాను, నీకు నేను తోడుంటాను అని ఒక మగాడు చెప్పే మాట ఆడపిల్లకు కొండంత ధైర్యాన్నిస్తుంది. నువ్వు మంజుతో ఆ మాట అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సత్య. హలో కోర్టు గారు, అక్కడ కాదు ఇక్కడికి రండి.